హాయ్ అండి అందరికీ. బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఒకసారి బయట అయితే చూపిస్తాను. బయట చూస్తే ఇంకా భయపడతారు. నేనే ఇప్పుడు షాక్ అయ్యాను అదంతా ఎలా క్లీన్ చేయాలన్నట్లుగా. ఒకసారి మీకు కూడా బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. ఇప్పుడు అది క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను, మీకు చూపించేసి తర్వాత క్లీన్ చేస్తాను. ఇది వర్షం పడ్డప్పుడు వస్తాయి కదండి ఇవి. వర్షం పడ్డప్పుడు రెక్కలు ఉన్నవి ఇవి చూసారు కదా, ఇక్కడ చూడండి ఇవి మొత్తం అంతా పడిపోయాయి. ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పుడు. చూడండి వాటర్లో మొత్తం పడిపోయాయి. ఇదంతా ఇలాగా ఇప్పుడైతే క్లీన్ చేసేయాలి వీటిని. చూడండి హౌస్లో కూడా లోపలికి వచ్చేసాయి, కానీ లోపల కొన్నే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ అలర్జీ వచ్చేస్తుంది అన్నట్లుగా అంటే ఊరికి ఇక్కడ నుంచి తీస్తున్నాను. ఇప్పుడైతే క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోవాలి. చూడండి ఎన్ని అయితే పడ్డాయో, రెక్కలన్నీ ఊడిపోయాయి. ఇక్కడ అంతా క్లీన్ చేసేయాలి నేనైతే ఇప్పుడు. చూడండి ఇక్కడైతే బట్టలు వేద్దామనేసి, ఇంకా బట్టలు అయితే ఇక్కడ ఈ వాష్రూమ్ దగ్గర అయితే వేయమండి. ఇంతకుముందు నా హౌస్లో పెద్ద బెడ్రూమ్ దగ్గర ఉండేది కదా ఇది వాషింగ్ మిషన్. ఇక్కడైతే చిన్న బెడ్రూమ్లో ఇచ్చారు. మేము ఇది యూజ్ చేయము కాబట్టి ఇక్కడ పిల్లలవి అన్నీ ఇంకా అంటే చదువుకోవడానికి ఇలాగా మొత్తం వేసేసుకుంటారు. ఇక్కడ చూసారు కదా చైర్స్ అన్నీ. ఇక్కడ మంచం లేదు, మంచం అయితే అది పోయిందనేసి చూపిస్తుంటాను కదా, అందుకనేసి మంచం కూడా వేయలేదు. ఇంకా పిల్లల స్టడీ రూమ్ లాగా అనుకోండి. ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను. 2 days అవుతుంది వేయక, అందుకనేసి ఇంకా ఈరోజు అయితే వేసాను. మొన్న ఏమైందంటే మిషన్కి వేసేటప్పుడు అంటే ఎక్కువ లోడ్ ఇంతవరకు అనేసి ఉంటుంది కదండి, ఇది 6.2 5 kgs, అంతకుమించి ఎక్కువ వేసేస్తే ఇంకా సౌండ్ విపరీతంగా అయితే వచ్చేస్తుంది అనేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేసి బట్టలు అయితే 2 times వేసాను. అలాగా డే బై డే వేస్తాను, కొంచెం ఎక్కువ పడతాయి. 1 day అంటే రోజు వేస్తే బెటర్, కానీ ఒక రోజుకు మిషన్ అయితే ఆన్ చేయలేము కదా అన్నట్లుగా డే బై డే అలాగా ఆరేస్తుంటాను. ఇక్కడైతే ఇంకా సర్పు వేసేసి నానబెట్టి పెట్టేశాను. మళ్ళీ సడన్గా ఒకటి గుర్తు వచ్చిందండి. అంటే ఇది పైపు వాటర్ పోయేది ఉంటుంది కదా, అది వాటరు అక్కడే పెట్టేసాం అనుకోండి, ఆ హోల్లో బెడ్రూమ్ మొత్తం నిండిపోతుంది ఆ వాషింగ్ మిషన్ వాటర్కి. అలాగా 5-6 times నేను మర్చిపోయి క్లీన్ చేసుకున్నాను. అందుకనేసి ఈసారి ఎప్పుడైనా సరే వేసేటప్పుడు గుర్తుపెట్టుకొని అంటే బాత్రూంలో వేసేయాలి. లేకపోతే ఇంకా మళ్ళీ నాకు అదొక వర్క్. ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేసిన తర్వాత వాటర్ అంతా వచ్చేస్తే ఇంకా గలీజ్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నానండి. ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇంకా లాస్ట్లో అయితే మీతో అయితే మాట్లాడతానండి. ఇప్పుడైతే ఇంకా క్లీనింగే సరిపోయింది. ఈరోజు నాకు అనిపించింది మార్నింగే లేచి ఎవరికి వెళ్ళి చూసానో ఏమో అన్నట్లుగా అనిపించింది. అంతా అంటే నార్మల్గా డైలీ క్లీన్ చేసేది వేరు, ఇలాగా ఈ చెత్త అంతా ఉండింది వేరు కదండి. ఇంతవరకు అయితే నేను ఇన్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ ఇలాగ వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే ఒక సైడు కసు కొడుతుంటే ఇంకొక సైడ్ గాలికి వచ్చేస్తున్నాయి. అది విపరీతంగా కోపం అయితే వచ్చేస్తుంది నాకు. ఒక 1 hour పట్టాల్సింది 2-3 hours అలాగ అయిపోయింది. మా పెద్ద పాప హెల్ప్ చేసింది కాబట్టి కొంచెం ఇంకా తొందరగా అయిపోయింది. ఇక్కడ చూసారు కదండి, ఇవి అలాగే పెట్టేస్తే ఇవి మొన్న వర్షం పడింది కదా, వర్షంకి స్లైడింగ్ టైపు ఎక్కడైనా సరే స్లైడింగ్ టైప్ ఉన్నాయనుకోండి, అక్కడ వాటర్ ఆగుతాయి కదా విండోస్లో ఇవి పడిపోయాయి అనుకోండి, ఇంకా భయంకరమైన అంటే స్మెల్ అయితే వచ్చేస్తాయండి మనం చూసుకోకపోతే. మొన్న అలాగే అయిపోయింది. అందుకనేసి ఇంకా అవి కూడా క్లీన్ చేసేసాను. షాంపూ వాటర్ అవి వేసేసి ఇక్కడ చూసారు కదా సంపులో కూడా పడిపోయాయి. ఇంకా సంపుది ఇవి కడిగేద్దాము, మళ్ళీ వాటర్లో పడిపోతాయి అన్నట్లుగా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే ఇలాగ డబుల్ వర్క్స్ అయితే ఉంటాయి కదండి. అంతే. అంటే నేను లైట్ వేసి పెట్టేశాను. ఇంకా నైట్ అంటే ఇంట్లోకి వస్తున్నాయనేసి బయట లైట్ వేసి పెట్టేశాను. ఇన్ని వచ్చేస్తాయి బయట లైట్ కనేసి అనుకోలేదు. అది కూడా ఆఫ్ చేసేసింటే సరిపోయేది అన్నీ. ఇంకా మర్చిపోయాను నేను. నేను చేసిన దానికి ఇంకా నేనే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ దగ్గర కూడా ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టిన తర్వాత చూపిస్తానండి లాస్ట్లో. ఇంకా 7:30కి స్టార్ట్ చేశాను, 9:30 అయ్యిందండి టైము. అంటే కంటిన్యూస్గా 2 hours అయితే పట్టింది నాకు. 2 hours ఇంకా ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇక్కడ స్లిప్పర్స్ కూడా కొట్టేస్తున్నాను అనేసి అనుకోవచ్చు. స్లిప్పర్స్ పైన కూడా తడికి అతుక్కపోయాయండి, కడగాలన్నట్లుగా ఇంకా కసుతో పాటే కొట్టేస్తున్నాను.
ఇంకా ఈ విధంగా అయితే ఉందండి. మార్నింగే ఇంకా నిన్న మండే రోజే మొత్తము స్టెప్స్ అవన్నీ నీట్గా అయితే అయిపోయాయి వర్షం పడేసి. లేకపోతే నేను మండే అంటే పూజ చేసుకుంటాను కదా, మండే రోజు మార్నింగ్ అన్నా ముందు రోజు ఈవినింగ్ అన్నా నేను స్టెప్స్ కానీ మొత్తం అంటే చుట్టూ హౌస్ మొత్తం క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసేసి బయట క్లీన్ చేసుకుంటాను. అలాగా ఉంటుంది. అలాగా కాకుండా నిన్న వర్షం పడింది కదా, క్లీన్ చేసే పని ఒకరోజు వర్క్ తగ్గింది అనుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగా డబల్ వర్క్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే ఇంకా ఇవి స్లిప్పర్స్ అన్నీ కడిగేసి ఇంకా ఫైనల్గా చూసారు కదండి ఎంత చెత్త వచ్చేసిందో. అది అంతా బయట అయితే ఎత్తిపోసేసి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు ఇంకా లాస్ట్లో బయటకు అయితే కొట్టేసి వాటర్ పోయడానికి కూడా ఇంకా వాటర్ ఎక్కువ పడుతున్నాయండి పైనుంచి. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి వచ్చేలోపు విండోస్ క్లీన్ చేసి అంతా వాటర్ అయితే ఎత్తుకపోవాలి బకెట్. ఇంకా అలాగ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాను. బయట కూడా కాంపౌండ్ చుట్టూ కూడా పడిపోయాయి. ఇంకా లైటు వల్ల వచ్చేసాయి ఇవి. ఇంక ఈ విధంగా అయితే వర్షం పడినా సరిపోయేది. వర్షం పడితే అంతగా రావు. వర్షం తగ్గిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తాయి కదా అలాగా. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అయిపోయినప్పుడు అప్పుడు హ్యాపీగా అయితే అనిపించిందండి. ఇంకా నాకు హౌస్ ఎలా పడితే అలా చిందరవందర ఉందనుకోండి, ఇంకా ఆ రోజు అంతా ఫుడ్ కూడా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, స్నానం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలాగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని అయితే వచ్చేసాను. మా పెద్ద పాప వీడియో తీయమని చెప్పేశాను. ఇంకా నేను ట్రైపాడ్ సెట్ చేసుకుంటూ అలాగైతే ఇంకా 2 అవర్స్ పట్టాల్సినది 3-4 అవర్స్ కూడా పడుతుంది. ఇక్కడ స్టెప్స్ పైన కూడా మా పాపనే వీడియో తీసుకొని రప్పనాన్న అంటే వీడియో అయితే తీసుకొని వచ్చేసింది. మా పాప కూడా పర్లేదు, ఈ మధ్య వీడియోస్ తీయడానికి బాగానే వచ్చేస్తుంది. నేను చూపించిన ఇంత నీట్గా అయితే చూపించేదాన్ని కాదేమో. ఒక్కొక్క స్టెప్ అయితే చూడండి ఒకసారి ఎలాగో చూపిస్తుందో. అంటే తనకి కూడా ఇంట్రెస్ట్ వీడియో షూట్ చేయడం అలాగా. ఇంకా నా ట్రైపాడ్ అంటే అది పోయింది అన్నప్పుడు మా పాప నేను తీస్తానులేమ్మా వీడియోస్ అనేసి అలాగా తీసింది వీడియోస్ కొన్ని. మొన్న అంటే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అలాగా తీస్తుంటుంది. ఇక్కడైతే మొత్తం అయితే ఇంకా అయిపోయింది క్లీన్ చేయడము. ఇక్కడ ఇది కొద్దిగా అయితే ఉంది, ఇది కూడా క్లీన్ చేసేస్తే ఆల్మోస్ట్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇంకా క్లీన్ చేయడము, కసు కొట్టడము, పైనుంచి స్టెప్స్ క్లీన్ చేయడము అవన్నీ ఇంకా లెంత్ అయిపోతుందేమో వీడియో ఇంకా అనేసి అనుకున్నాను. కానీ 10 మినిట్సే వచ్చేసింది. ఇంత క్లీనింగ్ నేను ఎప్పుడైతే పెట్టుకోలేదండి నా లైఫ్లో. అంటే అంత అసలు ఇంకేమంటారు అంత మొత్తం పడిపోయాయి. అవన్నీ క్లీన్ చేసేలోపు ఈ టైం అయితే అయింది. ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు, 9 అవుతుంది టైము. ఇప్పుడు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయాలి. అంటే విండోస్ అన్నీ క్లీన్ చేశాను. విండోస్లో కూడా అసలు అవి ఉండిపోయి అంతా ఆగిపోయాయి, స్లైడింగ్ టైప్ కదా. ఇంతకుముందు పడ్డాయి కానీ విండోస్లోనే ఉన్నాయి. బయట ఇంతగా అయితే పడలేదు. వర్షం పడితే ఇంతగా అయిపోతుంది అనేసి, అంటే వర్షం పడితే ఏం కాదు, వర్షం పడ్డ నెక్స్ట్ డే ఇలాగ అయిపోయింది. చూసారు కదా వీడియోలో ఎన్ని అయితే వచ్చేసాయో. ఇంక ఇప్పుడు మొత్తం హౌస్ అంతా మళ్ళీ ఫ్లోర్ మాప్ పెట్టేసి ఇప్పుడు ఇంకా స్నానం చేసేసి మళ్ళీ బట్టలు ఆరేసి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి. ఇంక ఇలాగ డబల్ వర్క్ అయితే అయిపోయిందండి ఈరోజు. మార్నింగే ఇంకా అంటే నైటే దండిగా ఉండిపోయాయి. నైట్ టైం అయితే క్లీన్ చేయలేము కదా, మళ్ళీ నైట్ క్లీన్ చేసినా మళ్ళీ పడిపోతాయి అన్నట్లుగా. ఇంకా మార్నింగే 7:30కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా అస్సలు ఓపిక లేదు. అంటే ఇంక ఏదో నా క్లీనింగు చాలా కష్టం అనిపించింది. వాటర్ కూడా చాలా పడ్డాయి. చాలా అంటే ఇవంతా క్లీన్ చేసేలోపు ఇంకా వాటర్ దండిగా పడుతుంది కదండీ. వాటర్ అంతా ఇంకా పైనుంచి స్టెప్స్ అంతా క్లీన్ చేసేలోపు ఈ టైం అయితే అయ్యింది. చూడాలి టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తానో లేదో. ఇప్పుడైతే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఇంకా ఫ్లోర్ అవ్వలేదు. మళ్ళీ విండోస్ క్లీన్ చేసిన తర్వాత నాకు ఫ్లోర్ క్లీన్ చేయకపోతే ఎలాగో ఉంటుంది. ఇంకా ఫ్లోర్ ఒక్కటి చూసి క్లీన్ చేసేస్తే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా టిఫిన్ అయితే స్నానం చేసి ప్రిపేర్ చేస్తాను. ఇంకా స్నానం చేయకుంటే వీటి వల్ల అలర్జీ కూడా వచ్చేస్తుంది. అలాగైతే ఉన్నాయి. అంటే అవి కొంచెము అలర్జీ వస్తుంది కదండి కొన్ని వాటి వల్ల అలాగా. ఇంకా అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా స్నానం చేయాలి. ఫ్లోర్ లోపల క్లీన్ చేసేసి. చూసారు కదా ఎండ కూడా వచ్చేసింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆయిల్ పెట్టుకున్నాను తలకి బాగా. కానీ ఏమంటారు ఇవి క్లీన్ చేసేటప్పుడు పైనుంచి స్టెప్స్ క్లీన్ చేసుకుంటూ వాటర్ అంతా పడిపోయాయి తలపైన. మళ్ళీ ఇప్పుడైతే తలస్నానం అయితే చేయాలి. కంటిన్యూస్గా 1 వీక్ నుంచి తలకు చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాను మార్నింగే. మళ్ళీ ఇది ఒక డబల్ వర్క్ అయితే అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే తలస్నానం అయితే చేసేయాలి. ఇంక ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసేయాలి. ఇంకా వ్లాగ్ తీస్తే ఇంకా నేనైతే వర్క్ చేసుకోలేను. ఇప్పటికే చాలా వీడియో తీసాను మార్నింగ్ నుంచి. అంటే క్లీన్ చేసేటప్పుడు అలాగా
తీసుకుంటూ చేయాలంటే కష్టం అవుతుంది కదా. అక్కడికి మా పాప హెల్ప్ చేసింది కొంచెము. ఇప్పుడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అంటే స్నానం చేసేసి టిఫిన్ చేయాలన్నాను కదండి, ఉగ్గాని అయితే చేశాను. ఇంకా బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తున్నాను. అంటే నార్మల్గా ఫ్రంట్ కెమెరా అంత క్లారిటీ అయితే రాలేదన్నట్లుగా ఇంకా ఉగ్గాని అయితే చేసేసాను, త్వరగా అయిపోతుందని. ఇంక లోపు తినేసి మా పిల్లలు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు కూడా ఇంక ఈ విధంగా బొమ్మలు చూడండి ఎన్ని అయితే పెట్టేసుకొని ఆడుకుంటున్నారు. అక్కడ 2 పిల్లోస్, అది సోఫానంట, ఇలాగ అయితే పెట్టేసుకొని ఇంకా ఇది ఉంటుంది కదండి బెడ్షీట్, వీటిపైన అయితే వేసేసారు. ఇంకా మా చిన్న పాప ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నట్లుగా చెప్తూ ఉంది. ఇంకా మా పెద్ద పాప ఇది సోఫా ఇవి ఏదేదో చెప్తూ ఉంది. ఇంక ఇక్కడ అది వచ్చేసి సముద్రం అమ్ములు, అది పడవనా, పడవలో ఇవి బాతులు అక్కడ పెట్టేశారు. ఇది వచ్చేసి సోఫానంట, కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు అంటే, లేదంటే పైకి ఇలాగా పెట్టేసుకోవచ్చు అంట అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా మా పిల్లల జుట్టు చూశారు కదా, పిలకలు కూడా వేయించుకోకుండా ఇంకా ఇలాగ ఆడుకుంటూ కూర్చున్నారండి. ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా పప్పు అండ్ రైస్ అయితే పెట్టేశానండి. ఇంక ఇదే ఇవాళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇదే అండి ఇవాళ వీడియో. నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.